బడ్జెట్లో అప్పుల లెక్కలు చెబుతున్న హరీష్ రావు వారి హయాంలో అమ్ముకున్న లెక్కలు చెప్పాలని మంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పాలన నిజాయితీగా సాగి ఉంటే మీరు గొప్ప పథకాలు అని చెబుతున్న బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్లు, గొర్రెల పంపకాల పథకాలపై విచారణకు సిద్ధమా అని సవాలు విసిరారు సీఎం. శాసనసభలో బడ్జెట్పై చర్చ సందర్భంగా ఇవాళ సీఎం రేవంత్ సభలో మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో అనేక పథకాల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. తెలంగాణ సమాజం అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాళ్ళు చేతులు విరిచేసినా, మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఉరితీసినా ఆ పార్టీ నేతలకు ఇంకా బుద్ధి మారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంటిమెంటుతో కూడుకున్న బతుకమ్మ చీరల విషయంలో అవినీతికి పాల్పడ్డారని, చేనేతకు ఉపాధి కల్పిస్తామని చెప్పి సూరత్కు వెళ్లి కిలోల లెక్కన చీరలు తీసుకువచ్చి ఆడబిడ్డలను మభ్యపెట్టారని గత బీఆర్ఎస్ సర్కార్పై ముఖ్యమంత్రి మండిపడ్డారు. 1,00,000 కోట్ల విలువైన అద్భుతమైన ఔటర్ రింగ్ రోడ్డును కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మిస్తే దానిని పల్లి బఠానీ మాదిరిగా 7,000 కోట్లకు తెగనమ్మారని ఆరోపించారు. గొర్రెల పథకంలో భారీ స్కామ్ చేశారు. ఈ స్కీమ్పై ఏసీబీ చేసిన దర్యాప్తులో 700 కోట్లు స్వాహా చేసినట్టు రిపోర్టులు వచ్చాయని గుర్తు చేశారు సీఎం. కాళేశ్వరం ప్రాజెక్టుపై పెట్టింది 80,000 కోట్లయితే 1,00,000 కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని నిన్న మొన్నటి వరకు సవాలు చేశారని, ఇప్పుడేమో 94,000 కోట్లే ఖర్చు చేశామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. మేడిగడ్డ ఎలా కూలింది, ఇంకేమైనా మిగిలిందా అని చూసేందుకు బీఆర్ఎస్ నేతలు నిన్న మేడిగడ్డకు వెళ్లారని సీఎం సెటార్ వేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరుకు గడిచిన 10 ఏళ్లలో ఎక్కువ అన్యాయం జరిగిందని, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, రంగారెడ్డి, సంగంబండ, రాజోలిబండ, జూరాల ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి బీఆర్ఎస్ నేతల దుర్మార్గం కాదా అని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లాలో 1,000 కోట్ల రూపాయల భూములను అమ్మేశారని, ఆ జిల్లాకు కనీసం మౌలిక వసతులు కల్పించలేకపోయారని మండిపడ్డారు. హరీష్ రావు అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. విద్యుత్ మీటర్ల విషయంలో తాము కేంద్రంతో పోరాటం చేశామని, 30,000 కోట్ల రుణాలు తీసుకునే అవకాశం ఉన్నా తాము తిరస్కరించామని హరీష్ రావు చెప్పిన మాటల్ని అబద్ధాలేనని తిప్పికొట్టారు. హరీష్ రావు చెప్పిన అబద్ధాలను రికార్డు నుంచి తొలగించి సవరించాలని స్పీకర్ను కోరారు. గతంలో చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు బయట ఏదైనా మాట్లాడితే పర్వాలేదు, కానీ సభలో కూడా అబద్ధాలతో ఇంకా బుకాయించాలనే చూడటం సబబు కాదన్నారు.